ఇది ఓ లేడీ రచించిన మర్డర్ స్కెచ్. అది కూడా భర్తకు బెయిల్ ఇప్పించి మరీ బయటకు తీసుకొచ్చి చంపింది. ఇది ఓ సినిమా రేంజ్ హత్య. చీకట్లో కారాగింది. చుట్టూ ఎవ్వరూ లేరు. కారులో నుంచి నలుగురు వ్యక్తులు దిగారు. పెద్దగా ఏమీ కనిపించడం లేదు. హఠాత్తుగా ఓ వ్యక్తి కళ్ళల్లో కారం కొట్టారు. ఆ తర్వాత అక్కడున్న ఓ లేడీ, మరో వ్యక్తి విచక్షణారహితంగా మరో వ్యక్తిని పొడిచి చంపారు. ఆ తర్వాత నిందితులు కారులో పరారయ్యారు. సింపుల్ గా ఇది హత్య. ఈ కేసును పోలీసులు 2 రోజుల్లో ఛేదించారు. ఆ సదరు మృతుడు ఒంగోలు సబ్ జైలు నుంచి బెయిల్ మీద బయటకొచ్చాడు. వచ్చిన కాసేపటికే హత్యకు గురయ్యాడు. సంచలనం సృష్టించిన ఈ హత్య గురించి మార్కాపురం పోలీసులు వివరాలు వెల్లడించారు. పెద్ద డొన్నాలకు చెందిన లాలు శ్రీను డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి సున్నిపెంటకు చెందిన ఝాన్సీతో 17 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 3 పిల్లలు. లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు శ్రీను. అయితే అతనికి మద్యం వ్యసనంతో పాటు పేకాట అలవాటైంది. దీంతో సంపాదించిన డబ్బంతా పోగొట్టుకున్నాడు. అప్పుల పాలయ్యాడు. ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలి, అప్పులు తీర్చాలనుకుని దారి తప్పాడు. గంజాయి అమ్మటం మొదలు పెట్టాడు. గంజాయి అమ్ముతూ సంపాదిస్తున్నాడు. ఇక ఈ శ్రీను భార్య ఝాన్సీకి అశోక్ అనే ఓ తమ్ముడున్నాడు. ఇతను మెకానిక్ షాప్ నిర్వహిస్తూ ఉంటాడు. అశోక్ దగ్గరకు సూర్యనారాయణ అనే వ్యక్తి తరచూ వస్తుండేవాడు. ఈ సూర్యనారాయణ కారు డ్రైవర్. అలాగే పక్కనే కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తున్న ఝాన్సీతో ఈ సూర్యనారాయణకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అశోక్ తో పాటు ఝాన్సీ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే సూర్యనారాయణతో పరిచయం పరిపక్వం చెంది అది కాస్త అక్రమందానికి దారితీసింది. తమ ఇంటి దగ్గరే కూల్ డ్రింక్ తాగుతూ చల్లగా వెచ్చగా సంబంధాన్ని కొనసాగించారు. అయితే తాను ఇంట్లో లేనప్పుడు సూర్యనారాయణ ఉండటం శ్రీనుకు అనుమానం కలిగించింది. పైగా తన బామరిది కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో సూర్యనారాయణ భార్య ఝాన్సీ ప్రవర్తనను అనుమానించాడు శ్రీను. అక్రమందంపై భార్యతో గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టాడు. కానీ తనకు అతనికి సంబంధం లేదని వాదించేది ఝాన్సీ. ఇంట్లో ఇదే విషయంపై గొడవలు జరిగేవి. అయితే 2 నెలల క్రితం గంజాయి అమ్ముతూ పోలీసులకు దొరికిపోయాడు శ్రీను. దీంతో అతని పోలీసులు ఒంగోలు సబ్ జైల్లో ఉంచారు. భర్త లేకపోవడంతో ఝాన్సీ తన ప్రియుడు సూర్యనారాయణకు మరింత దగ్గరైంది. ఇంట్లోనే ఇద్దరు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. అయితే జైల్లో ఉన్న భర్త దగ్గరకు ములాఖత్ కోసం వెళ్లేది భార్య ఝాన్సీ. ఆ సమయంలో ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్నావా అంటూ గొడవకు దిగేవాడు శ్రీను. అశోక్ వెళ్ళినా కూడా తన బామరిదిని కూడా బెదిరించేవాడు. అయినా సరే మొగుడి మాటలను మొదట పట్టించుకోలేదు. కానీ వెళ్ళిన ప్రతిసారి కూడా నేను జైలు నుంచి బయటకు వచ్చినంత సేపే మీరు బ్రతికుండేది. నేను ఎప్పుడైతే విడుదలవుతానో ఆ వెంటనే మిమ్మల్ని చంపేస్తాను అని శ్రీను బెదిరించేవాడు. దీంతో ఝాన్సీ వణికిపోయింది. ఇదే విషయాన్ని తమ్ముడితో చెప్పుకొని బాధపడింది. కానీ అప్పుడే మరోలా ఆలోచించింది ఝాన్సీ. అసలు నువ్వు నన్ను చంపేదేంటి, నేనే నిన్ను చంపేస్తానంటూ మొగుడి మర్డర్ కేసు స్కెచ్ చేసింది. అంటే బెయిల్ మీద నుంచి ఇంటికి రాకముందే దారిలోనే చంపేయాలి. ఆ తర్వాత హాయిగా ప్రియుడితో గడపాలనుకుంది. ఈ విషయాన్ని తమ్ముడు అశోక్ తో చెప్పింది. తమ్ముడు, మనిద్దరం కానీ బావను చంపేయకుంటే మనల్ని ఇద్దరిని చంపేస్తానంటున్నాడు. అదేదో మనమే చేస్తే పోలా అంది. అందుకు అశోక్ కూడా సహకరించాడు. ఇందుకోసం గుంటూరుకు చెందిన కిరాయి హంతకులతో డీల్ మాట్లాడుకున్నారు. తాము కూడా చంపే ప్లాన్ లో ఉంటాం, తోడు కావాలని చెప్పారు. వాళ్ళు రెడీ అన్నారు. 2 లక్షల సుపారీకి ఒప్పందం చేసుకున్నారు. ఇక మరోవైపు భర్తకు బెయిల్ ఇప్పించేందుకు లాయర్ తో మాట్లాడి ఏర్పాటు చేసుకుంది. అలా 2-3 వాయిదాల తర్వాత బెయిల్ దొరికింది. భర్తను జైలు నుంచి గ్రాండ్ గా కారులో తీసుకురావాలనుకుంది. ఇందుకోసం కాస్త లేట్ అయ్యేలా పక్కా ప్లాన్ చేసుకున్నారు. పదునైన కత్తులు, ఇంట్లో కారం ప్యాక్ చేసుకున్నారు. చీకట్లో చంపాలనేది స్కెచ్. వాళ్ళు ఊహించినట్లుగానే జైలు నుంచి ప్రాసెస్ పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి ఆలస్యమైంది. ఆ తర్వాత దారిలో టీలు టిఫిన్లు కానిచ్చి ఆలస్యం చేశారు. చీకటి పడే వరకు టైం పాస్ చేశారు. ఆ తర్వాత రెడీ అనుకున్నారు. మొత్తం 6 కారులోనే ఉన్నారు. అంటే శ్రీనుతో కలిపి 7. ఎవరూ లేని చోట మొదట కళల్లో కారం చల్లాలి, లేదంటే పారిపోయి ప్రాణాలతో మిగిలితే మనల్ని చంపేస్తాడు. కాబట్టి కారం ముందు కళల్లో కొడితే మండిపోతాయి, కదల్లేడు. ఖచ్చితంగా కారం కొట్టే హత్య చేయాలని ఝాన్సీ పదే స్కెచ్ లో భాగంగా చెప్పింది. దీంతో కారులో డోర్నాలకు తీసుకొస్తూ ఉన్నారు. మంచి ప్లేస్ కోసం వెతుకుతున్నారు. కారు మెల్లిగా పోతోంది. మొదట చేమకుర్తి దగ్గర ప్లాన్ వేసినా కూడా చుట్టూ జనమున్నారు. వెలుగు కనిపిస్తోంది. ఇక్కడ వద్దని పరోక్షంగా ఝాన్సీ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ పరిస్థితులు బాగోలేవు. పైగా శ్రీను తప్పించుకోవడానికి దారులున్నాయనుకున్నారు. అలా కారు ప్రయాణం సాగుతోంది. చుట్టూ చీకటి. దారి వెంబడి వాహనాలు వెళుతున్నాయి. పెద్దారవీడు దగ్గరలోని అంకాలమ్మ గుడి దగ్గరకు రాగానే అశోక్ మూత్రం వస్తుందని కోర్టు చెప్పాడు. సరేనంటూ కారు ఆపాడు డ్రైవర్. మొదట 4 దిగారు. శ్రీను కూడా మూత్రం వస్తుందంటూ దిగాడు. ఆ వెనకే ఝాన్సీ కూడా దిగింది. ఓ కిరాయి హంతకుడు శ్రీను కళల్లో కారం చల్లాడు. మరో వ్యక్తి పట్టుకున్నాడు. ఆ వెంటనే ఝాన్సీ అశోకులు కత్తితో శ్రీనును పదే పొడిచారు. వద్దన్నా కూడా వినలేదు. భార్యని బ్రతిమలాడాడు. అయినా సరే ఝాన్సీ
చేసి భర్త పొట్టలో పొడుస్తూనే ఉంది. ఇక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు శ్రీను. ఇక శ్రీను చనిపోయాడని తెలుసుకుని అందరూ పారిపోయారు. అయితే చనిపోయింది ఎవరో గుర్తించిన పోలీసులకు సీన్ మొత్తం అర్థమైంది. ఎందుకంటే అతన్ని తీసుకెళ్లేందుకు భార్య వచ్చింది. కానీ అతని ఇంటికి చేరుకోపోయేసరికి ఆమెను అనుమానించారు. మొదట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని దాక్కుంది. కానీ పోలీసులు పట్టుకోకుండా ఉంటారా? 2 రోజుల్లో పోలీసులు గాలించి పట్టుకున్నారు. ఝాన్సీ అశోక్లను అరెస్ట్ చేసి విచారించగా ఈ కూల్ డ్రింక్ లవ్ స్టోరీ మొత్తం చెప్పింది. సూర్యనారాయణతో కలిసి ఎంజాయ్ చేయాలనుకున్నాను. అక్రమ బంధానికి నా భర్త అడ్డుగా ఉన్నాడు. పైగా జైలు నుంచి బయటకు వచ్చాక చంపుతానని పదే పదే బెదిరించాడు. నాకు చాలా భయం వేసింది. నేను నా తమ్ముడు ప్రాణాలు కాపాడుకునేందుకు చంపామని తెలియజేసింది. ఇంటికి వచ్చే వరకు ఛాన్స్ ఇస్తే తమకు ఇబ్బంది అనుకున్నాం. అందుకే దారిలోనే వేసేసామంది భార్య. అలా భర్తకే స్కెచ్ చేసింది. సినిమా రేంజ్ మర్డర్కు దారితీసింది. 4 కిరాయి హంతకులు పరారీలో ఉన్నారు. వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మరి శ్రీను నిజంగానే భార్యను చంపేద్దామనుకున్నాడో లేక బెదిరించాడో తెలియదు. కానీ అతని మాటల వల్లే ఝాన్సీ శ్రీనునే లేపేయాలనుకుంది. అలా చంపేసింది కూడా. మరి భార్యలు తలుచుకుంటే ఏమైనా చేయగలరేమో. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ తారీఖు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాకు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీ ఏరియాలో పెద్దారవీడు దాటిన తర్వాత ఒక భార్య భర్తను చంపేసిందంట. ఆ భార్య పక్కనే వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారంట. కాబట్టి ఆ శవాన్ని మీరు ఒకసారి చెక్ చేయండి, అది నిజమా కాదా, ఆ కాల్ నిజమా కాదా అనేది మాకు రావడం జరిగింది. సో వెంటనే నేను సిఐ గారికి ఫోన్ చేశాను. ఇట్లా వాళ్లే మర్డర్ చేసి వాళ్లే శవం అక్కడ ఉందని చెప్తున్నారు, అది ఒకసారి వెరిఫై చేయమంటే పెద్దారవీడు ఎస్ఐ కూడా నేను ఫోన్ చేశాను. సార్ నాకు కూడా ఫోన్ వచ్చింది, సో వెళ్తున్నానని ఆ స్పాట్ని ఐడెంటిఫై చేసుకోవడానికి వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కోవటం జరిగింది. వాళ్ళు ఎక్కడ నేర స్థలం జరిగింది, ఏ ప్లేస్ అంటే అది అంకాలమ్మ గుడి ఉంది అని వాళ్ళే పిలిచి, మేము అంకాలమ్మ గుడి దగ్గర ఉన్నాము, నా భర్త నేను నా తమ్ముడు కలిసి చంపేశామని చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు వెంటనే ఈ విధంగా జరిగింది అనగానే ఇన్స్పెక్టర్ గారిని ఈ కేసులో దర్యాప్తుకి నేను ఆదేశించడం జరిగింది. సో దీంట్లో ఈ కేసులో ఉండే విషయాలు ఏంటంటే, ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి పేరు లాలు సీను అని, అతను పోలీస్ రికార్డ్స్లో కూడా ఉన్నాడు. అతను కొంచెం గంజాయి కేసులో మేము పోయిన నవంబర్లో అతను అరెస్ట్ చేసి పంపడం జరిగింది. దానికి ముందు కూడా ఇతను ఆర్గనైజర్గా ప్యాకాట్లు ఆడించడం, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్, కొంచెం బ్యాడ్ వీటితో జరుగుతుంటే వాడి వల్ల థ్రెట్ ఉందని చెప్పాము. ఒకసారి మేమే దాడి చేసినప్పుడు అతని దగ్గర గంజాయి దొరికింది. ఆ గంజాయి కేసులో నవంబర్లో డోర్నాల పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాడు ఒంగోలు జైల్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అతనికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా, సో వాడి బెయిల్ నుంచి వాళ్ళ భార్య బయటకు తీసుకురాకుండా ఉంటే వాడు అనేక మందితో వాడు కబురు చేసి నన్ను బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ మీద తీసుకురమ్మని చెప్తే, సో 21వ తారీఖు ఈ వాళ్ళ భార్య ఝాన్సీ తర్వాత తమ్ముడు అశోక్ వీళ్ళు ఒక కారు తీసుకొని సో ఆ బెయిల్ మీద జైలు నుంచి తీసుకురావడానికి పోవడం జరిగింది. వీళ్ళు వెళ్లే క్రమంలోనే కారపొట్లాలు ప్లస్ కొంత కత్తులు గిత్తులన్నీ పెట్టుకొని సో జైలు నుంచి తీసుకొచ్చే క్రమంలో యాక్చువల్గా ఇతన్ని హత్య చేయాలనే ప్రీ ప్లాన్డ్ ప్రణాళిక వేసుకొని ఇతన్ని జైలు నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ ప్లాన్లో భాగంగా వాళ్ళు ఒంగోలులో హత్య చేయాలని, అట్లాగే చీమకుర్తి దగ్గర కూడా ఒకసారి ఇక్కడ దించి హత్య చేద్దామని, అట్లాగే పొదిల్లో కూడా ఒకళ్ళు దించి ఇక్కడ చంపితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ప్రాణాలకు వేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే డే లైట్ ఎక్కువ ఉండేసరికి, సంచారం ఎక్కువ ఉండే పబ్లిక్లో కొంచెం అందరికీ కళ్ళకు కనపడిపోతాం అనేది ఉంది. ప్లస్ ఆ నేరాన్ని కూడా చంపి నెత్తినేసుకోవాలనేది కూడా వాళ్ళకి ముందుగానే ప్లాన్ చేసుకుని ఉన్నారు. సో ఓవరాల్గా మన అంకాళమ్మ చెట్టు దగ్గరికి వచ్చేసరికి దారిలో ఆ కారుని సైడ్ తీసేసి సో సడన్గా కారం కొట్టి అతని కళ్ళల్లో, సో అతను అచేతనంగా అయిపోయినప్పుడు అతన్ని బ్రూటల్గా కత్తులతో పొడిచి చంపేసి మేమే చంపామని చెప్పేసి కూడా వాళ్లే చెప్పడం జరిగింది. సో ఇది కొంచెం టిపికల్గా అనిపించింది. కనీసం మేము శవాన్ని ఎత్తుకునేటప్పుడు కూడా ఎస్ఐ ఎక్కడున్నారు, శవం ఎక్కడుంది, ముద్దాయిలు ఎక్కడున్నారంటే వాళ్లే మమ్మల్ని గైడ్ చేశారు. మేము ఇక్కడ ఉన్నాము, శవం ఇక్కడ ఉంది, ఇక్కడే చంపి నిలబడి ఉన్నాము రమ్మని. సో అదే సమాచారం మీద మేము సమాచారం తీసుకుని ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ ఆ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు మాకు కొన్ని బయటకు వచ్చినాయి. వీళ్ళతో పాటు ఈ అశోక్ అనే అతని స్నేహితులు కూడా దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది తర్వాత వచ్చిన సమాచారం. ఈ చంపడానికి కారణం కూడా మేము మా దర్యాప్తులో మేము విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే,
సో వీడు పెట్టే టార్చర్స్ కానీ వీడు ఇట్లా పేకాటలాడుకుంటా ఇది చేసుకుంటా ఇంట్లో వాళ్ళది టీ కొట్టు అది. ఆ టీ కొట్టులో డబ్బులు కూడా తీసుకెళ్తా ఆ కుటుంబంలో వాళ్ళకి 17 సంవత్సరాలు అయినట్టుంది పెళ్ళయి 3 బిడ్డలున్నారు. వీడు ఏమాత్రం బాధ్యత లేకుండా పైగా వీడే ఒక టార్చర్ అయ్యి ఇంటికి కొంచెం ఇబ్బంది పెడతా ఉండింది. ప్లస్ ఆమె మీద అనుమానం కూడా ఉంది వీడికి. వీడు ఇంత ఇట్లా చేస్తున్నా కానీ సో వేరే వాళ్ళతో ఏదైనా అక్రమ సంబంధం ఉందనే డౌట్ కూడా ఆ భార్య మీద ఉంది. వాడు కూడా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత సో మిమ్మల్ని అందరినీ తేలుస్తాను, నేను ఇన్ని రోజు జైల్లో పెట్టారు, కనీసం నేను బెయిల్ మీద రావడానికి మీరు ప్రయత్నం చేయలేదని ఒక వాడికుండే ఒక క్రిమినల్ నేచర్ని వాడి కుటుంబం మీద కూడా ప్రదర్శించడం జరిగింది. సో వీడు అడ్డం అనుకున్నారో లేకపోతే వీడి వల్ల మాకు థ్రెట్ అనుకున్నారో ఏదో మొత్తానికి వీళ్ళు ప్లాన్ చేసేసి వేరే వాళ్ళతో కూడా కొంతమంది కలిసి ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు దర్యాప్తులో తెలిసింది. సో ఈ కేసులో ఈ ఇన్సిడెంట్ జరగంగానే ఎస్పీ గారు ప్రత్యేకంగా మమ్మల్ని ఆదేశించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నూకన్ కార్నర్ లోతైన దర్యాప్తు జరగాలని చెప్పేసి ఆదేశాల మేరకు మా సిఐ హసన్ ఆధ్వర్యంలో పెద్దారెడ్డి ఎస్ఐ సాంబశివరావు వీళ్ళు కూడా ఈ కేసుని గట్టిగా దర్యాప్తు చేసి దీంట్లో ఇంకా కొన్ని కోణాలు పరిశీలించాల్సినవి, కొన్ని కోణాలు చూడాల్సినవి కూడా ఉన్నాయని చెప్పేసి మాకు అయితే అర్థమవుతుంది.